అలాగే నెక్స్ట్ వక్తని పిలిచబోయే ముందు ఆ సెంటెన్స్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. సాయినాథుడు లీలామృతంలో ఉన్నటువంటి దాన్ని మాస్టర్ గారు రాసినటువంటిది ఏంటంటే, నా లీలల్ని గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా, నా లీలల్ని పదే పదే మననం చేసిన వాళ్ళకి ఏంటి, నా లీలల్ని ఊరికే చదవడం కాదు, ఊరికే గుర్తుపెట్టుకోవడం కాదు, పదే పదే మననం చేయాలి. నా లీలల్ని పదే పదే మననం చేసిన వాళ్ళకి వెలలేని ఆనిముత్యాలు లభిస్తాయి. ఇది మాస్టర్ గారు లీలామృతంలో సాయినాథుడు లీలను గురించి రాసిన మాట. అంటే మనం పారాయణ చేస్తున్నప్పుడు మామూలుగా పారాయణ చేసిన ఏంటి, పైపైన ఈత కొట్టడం లాంటిది. మనం మననం చేసామనుకోండి, అందులో ఉండే విషయాలు మనకి అర్థమవుతాయి. లోపలికి డైవ్ చేసామంటే మనం పదే పదే మననం చేయడం లాంటిది. అలాగే మనకి ఇప్పుడు సాయి లీలామృతంలో వెళ్ళలేని ఆనిముత్యాలు ఉన్నాయి. అందులో ఆనిముత్యాలని మనతో పంచుకోవడానికి అమీన్ గారు వచ్చారు ఒంగోలు నుంచి. ఆయనకి మనం అందరం కూడా కరతాళధ్వనుల మధ్య ఆయన వేది మీదకి ఆహ్వానిద్దాం. అందుకని లీలామృతం కానీ, గురుచిత్ర కానీ, సన్నిధి కానీ పారాయణ చేసేటప్పుడు చక్కగా దాన్ని బాగా అర్థం చేసే ప్రయత్నించాలి. ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. భరద్వాజునికి వందనం వందనం అభివందనం, చల్లని వెన్నెల చందనం వందనం అభివందనం, వికసిత పరిమళ చందనం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, भगवान वेंकटेश्वर स्वामी महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय. నాకు ఇచ్చినటువంటి ఈ టాపిక్ ఏంటంటే లీలామృతంలో ఆణిముత్యాలు. మాస్టర్ గారు రాసినటువంటి ఈ లీలామృతంలో ప్రతి లైన్ ఆణిముత్యమే, ప్రతి లైన్ కూడా ఆణిముత్యమే. దీనికి హిందీలో ఒక పదం ఉపయోగిస్తారండి ఇటువంటి పుస్తకాలకి, గగర్మే సాగర్. గగర్మే సాగర్ అంటే కుండలో సముద్రం. చూడ్డానికి పుస్తకం చిన్నదిగా కనబడినా కానీ సముద్రమంతా లోతైన విషయాలు ఉన్నాయి ఇందులో. అందుకని ఇటువంటి పుస్తకాలకి గగర్మే సాగర్ అని హిందీలో ఉపయోగిస్తుంటారు. ఈ పుస్తకం రాయడానికి మాస్టర్ గారు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. వారి యొక్క తపశ్శక్తి ఇందులో ఉందని చెప్పచ్చు. ఇకపోతే మాస్టర్ గారు ఈ పుస్తకం ఎందుకు రాశారని అన్న విషయం కూడా కావాలి. మాస్టర్ గారు ఎన్నో చరిత్రలు, ఎంతోమంది మహాత్ములు చరిత్రలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి అందరి మహానుభావుల యొక్క చరిత్రలు చదివి ఆయన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, సాయినాథుడంతటి గొప్పవాడు లేరు, సాయినాథుడంతటి గొప్పవారు, చాలా గొప్పవారు ఈయనని అర్థం చేసుకొని, ఇంకోటి ఆయన సాయినాథుని గురించి ప్రజలకు తెలియాల్సినటువంటి పద్ధతి ఇంకొకటి ఉంది అని ఆయనకు అర్థమైంది. అయితే ఆయన ఫస్ట్లో ఆ విషయాలు ముఖతః అంటే సత్సంగాల్లో మాత్రమే చెప్పేవారు. తర్వాత దైవ అనుగ్రహం వల్ల, లేకపోతే దైవ సందేశంగా, బాబా గారి సందేశంగా కొంతమంది షిరిడిలో బాబా గారు మాస్టర్ గారికి కొంచెం చందా లాంటిది, ఆ పుస్తకం రాయటానికి చందా లాంటిది ఇచ్చారు. దాంతో అది బాబా ఆజ్ఞగా తీసుకుని అక్కడి నుంచి ఆయన రాయటం ప్రారంభించాడు. అది ఈ పుస్తకం రాయటంలో శివనేశన్ స్వామి అనేటువంటి మహానుభావులు ఉండేవారు షిరిడిలో. ఆయన శ్రమ కూడా ఎంతో ఉందండి. ఆయన మరాఠీలో ఉన్నటువంటి ఎన్నో పుస్తకాలు ఎన్నో నెలలు చదివి మాస్టర్ గారికి వినిపించారు అది. సో వారిని కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఇక మాస్టర్ గారి పుస్తకం ప్రింట్ అయిన తర్వాత బాబా అనుగ్రహం దొరికిన విషయం కూడా సాయిలామృతంలో ఉంది. ఇది అయితే ఈ పుస్తకం చదవటం వల్ల వారు ఏ మతస్థులైనా సరే
వారు ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నా సరే వారి యొక్క ఆధ్యాత్మికత అన్నది నామమాత్రంగా కాకుండా హృదయగతంగా మారుతుందంటారు మాస్టర్ గారు. వారు చేసేది ఏదైనా సరే, ఏ ప్రార్థన అయినా సరే, ఏ పద్ధతి అయినా సరే నామమాత్రంగా కాకుండా హృదయగతంగా మారుతుంది. సాయిలీలామృతం మీరు నిత్య పారాయణ చేస్తూ ఉంటే ఎంతో మార్పు వస్తుందంటారు మాస్టర్ గారు మనుషులు. ఉదాహరణకి పాల్ రేప్స్ గారు క్రిస్టియన్, ఆయన రాస్తారు, దాంట్లో లీలామృతంలో కూడా వస్తుంది. మీ గ్రంథం వల్ల నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ దైవ స్వరూపాలే, అందరూ ఒకరికి ఇంకొకరు ప్రతిరూపాలే అని రాసి మాస్టర్ గారి గురించి కూడా చెప్తాడు ఆయన. నిజంగా మీరు ఈ ప్రపంచానికి భగవంతుడు అందించినటువంటి ఒక ప్రేమ కానుక అని రాస్తారు మాస్టర్ గారి గురించి. ఇక లీలామృతంలోకి వచ్చేసరికి, కాన్సెప్ట్లోకి వచ్చేసరికి నిజమైనటువంటి ఆధ్యాత్మికత లోపల నుంచి ప్రారంభమవుతుందండి. నిజమైనటువంటి ఆధ్యాత్మికత లోన్ నుంచి ప్రారంభమవుతుంది. అది శక్తివంతంగా ఉంటుంది. బయట నుంచి వచ్చేది బయటే ఆగిపోతుంది, లోనకి వెళ్ళలేదు. అంటే అది అంత శక్తివంతమైనది కాదని, అంటే ఇది మీకు అర్థం కాదు అట్లా చెప్తే. శరీరము మనసును బట్టి పనిచేస్తుంది, మనస్సు బుద్ధిని బట్టి పనిచేస్తుంది, బుద్ధి అహాన్ని బట్టి పనిచేస్తుంది. నిజమైనటువంటి ఆధ్యాత్మికత లోన్ నుంచి, అంటే అహంకాడి నుంచి ప్రారంభమవుతుంది, బుద్ధి కాడి నుంచి ప్రారంభమవుతుంది. మీకు సాధనాపరంగా చెప్తే, ఒక మాట చెప్తే మీకు బాగా ఇంకొంచెం అర్థమవుతుంది మీకు. కబీర్ దాస్ గారు అంటారు, హాత్మే మాలా ఫిరై ముహమే జీబి ఫిరై మనవా దశ దిశా ఫిరై యహ సుమిరన్ నాహి అంటాడు. అంటే అర్థం ఏంటంటే చేతిలో మాల తిరుగుతుందంట, నోట్లో నామం బలుగుతుందంట, కానీ మనసు మాత్రం 10 రకాలుగా ఎక్కడెక్కడో తిరుగుతుంది. అది నిజమైన ప్రార్థన కాదు, నిజమైన సాధన కాదు అని అర్థం. దాని అర్థం అసలైందే దారి తప్పి తిరిగినప్పుడు మిగతా వాటి వల్ల ఉపయోగం ఏముంది? అది అసలైన ఆధ్యాత్మికత. నిజంగా చెప్పాలంటే లోన్ నుంచి ప్రారంభమైందంటే అది. ఇక భగవంతుడు నన్ను సరిగా సేవిస్తే బుద్ధియోగాన్ని ఇస్తాను అంటాడు భగవంతుడు. కానీ ఆయన్ని ఎలా సేవించాలా? ఆ పద్ధతి ఏంది? అదొక పెద్ద సమస్య, అర్థం కాని సమస్య. దానికి మాస్టర్ గారు ఏమంటారంటే, మీరు లీలామృతం గనక నిత్య పారాయణం చేస్తూ ఉంటే బుద్ధియోగం సిద్ధిస్తుంది అంటారు మాస్టర్ గారు. బుద్ధియోగం సిద్ధిస్తుంది అంటారు. ఇక బాబా విషయంలోకి వద్దాం. చెట్టు అంట, మర్రి చెట్టు. మర్రి చెట్టు 1000 సంవత్సరాలు బతుకుతుందంట. 1000 సంవత్సరాలు బతికినా కానీ పోయేటప్పుడు మర్రి చెట్టుగానే ఉంటుంది, తేడా ఏం లేదు. కానీ మనం అలా ఉండకూడదు, మనిషి అలా ఉండకూడదు, మనిషి జన్మ ఎత్తిన తర్వాత అలా ఉండకూడదు. మనం కినక సాయినాథ సాంప్రదాయాన్ని, సాయిబాబాని మీరు బాగా అర్థం చేసుకొని దాన్ని హృదయగతం చేసుకుని దానికి తగ్గట్లుగా నడుచుకుంటే, ప్రవర్తించుకుంటా పోతే మన ఆత్మ ఎంతో పరిణితి చెందుతుందండి. మాస్టర్ గారు అంటారు, బాబా గారిని ఆశ్రయించడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. అది సామాన్యమైన విషయం కాదు. అది ఒకసారి పెళ్ళిలో, గురు బంధువుల యొక్క పెళ్ళిలో ఒక పెద్ద ఆయన తగిలారు. మాస్టర్ గారితో ఉన్నప్పుడు ఉన్నారంట. ఆయన చెప్పారు ఒకసారి మాటల సందర్భంలో ఏమని, ఆయనతో ఎవరో, మాస్టర్ గారితో ఎవరో ఒక ఆయన వచ్చి, ఏంటండి మీరు ఆ ఫకీర్ని ఆశ్రయించారేంది అన్నారంట. దానికి మాస్టర్ గారు, నా గురువు ఎంత గొప్పవాడో తెలుసా, నా బాబా ఎంత గొప్పవాడో తెలుసా అని చెప్పడం ప్రారంభించాడంట బాబా గురించి మాస్టర్ గారు. అసలు ఎంతో గొప్పగా చెప్పారంట. అలా మాస్టర్ గారు బాబా గురించి, బాబా గారి యొక్క విశిష్టత గురించి లీలామృతంలో కూడా కొన్ని పాయింట్స్ రాశారు. అవి ఏంటంటే వినండి. సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారు. అది
రెండవది, ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాలకు చెందారు. సర్వమత ధర్మాలకు పరాకాష్ఠగా అవతరించారు. మతభేదం లేకుండా ముముక్షులందరికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించారు. నెక్స్ట్, మత కలహాలతో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి భగవంతుడు అందించినటువంటి ఒక ఆశా దీపం శ్రీ సాయినాథుడు. సాయిని హిందువులు సద్గురు అని, దత్తాత్రేయుడని కీర్తిస్తారు. ముస్లింలు పీర్ ఏ మూర్షద్, గొప్ప ఔలియాగా కీర్తిస్తారు. చివరిది మెయిన్ పాయింట్, ఆత్మ సర్వగతమని, కనుక జీవకారుణ్యము, మత సామరస్యము మన ధర్మాలని వాచా కాక అనుభవపూర్వకంగా తెలియజేసినటువంటి దివ్య పురుషుడు శ్రీ సాయినాథుడు అని. అలాగే లీలామృతంలో కూడా, ఆ లీలల్లో కూడా బాబా గురించి ఒకటి వస్తుంది. ఏంటంటే, గంగగిరి బాబా అనేటువంటి ఒక మహానుభావుడు ఇట్లాగే ప్రవచనం చేస్తూ ఉంటాడు. షిరిడీలో మారుతి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడ ఆయన ఉపన్యాసం చెప్తూ ఉంటారు. అప్పుడే బాబా గారు నీటి కుండలతోటి అలా ఎదురుగా వెళ్తుంటారు. ఆయన వర్చస్సు ఆయన చూడంగానే ఈయన గుర్తిస్తాడు, ఈయన గొప్ప మహాత్ముడు అని చెప్పేసేసి ఉపన్యాసం ఆపి నేరుగా ఆయనతో పాటు వెనకాలకి వెళ్తాడు. ఆయన నీటి కుండలు కింద పెట్టి ఇట చూడంగానే బాబా గారి ఎదురు ఈయన ఉంటాడు, గంగగిరి బాబా. పెద్దగా నవ్వి, సాయినాథుల వారు నవ్వి పలకరిస్తూ, ఏంది దేవాలయం మసీదుకి వచ్చిందే అని చెప్పి, మంచిది, మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారము, ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము. దేవుడు మనల్ని ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని ఇక్కడికి పంపించారు. కానీ ఈ ప్రజలు కించెత్తు కూడా పరివర్తన చెందటం లేదు. ఇంకా రాస్తారు, ప్రజలందరూ కూడా క్షుద్రమైనటువంటి విలాసాలలో మత్తులో ఊగిపోతూ ఉంటే హరి మన నెత్తిన ఆవు పాలించి వారి మధ్యలోకి పంపించారు. కొందరు రాళ్లతో కొడుతున్నారు, కొందరు ఏమని చెప్తున్నారు, సాయి నన్ను పూనారు, ఆయన చెప్పేది వినకండి అని చెప్పేసి ప్రజల చేత ఈత కళ్ళు తాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వేదాంతాల్లో దిగిపోయి, చర్చల్లో దిగిపోయి పిచ్చివాళ్ళు అవుతున్నారు అని చెప్పి సత్సంగం పట్ల విశ్వాసము, గౌరవం పోయి అసత్యాన్ని ఆదరిస్తున్నారు. ఈ బాబాగారు చెప్పినట్టు మాటలు ఆ వ్యక్తితోటి. ఆ వ్యక్తి ఎవరు? గంగగిరి బాబా. స్వామి ఏం చేసిన, ఎవరైనా సరే వారు ఆధ్యాత్మికంగా దైవ మార్గంలో నడవటానికి చెప్పినటువంటి మార్గం, భగవంతుడు చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. భగవంతుడు చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అలాగే సాయినాథుని నుంచి కూడా ఒక మార్గం ఉంది. బాబా గారు సూచించిన పద్ధతిలో లీలామృతంలో ఒకటి వస్తుంది. అది ఏంటంటే, పూర్తిగా చెప్పాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, రాధాబాయి అనేటువంటి ఆవిడ తనకి మంత్రోపదేశం చేస్తే కానీ అన్నం తీసుకోనని, ఆహారం తీసుకోనని అలిగి కూర్చుంటుంది. అప్పుడు బాబా గారు ఆమెను పిలిపించి, అమ్మ, అనవసరంగా నీ శరీరాన్ని బాధ పెట్టమాక, నా గురువే నాకు మంత్రం చెప్పలేదు, ఇంకా నేను నీకేం మంత్రం చెప్పేది? నా గురువు 2 పైసలు అడిగాడు, నిష్ఠ, సబూరి. నిష్ఠ అంటే స్థిరమైన విశ్వాసము, సబూరి అంటే ఓర్పు. అవి నేను సమర్పించాను, నాకు ఈ స్థితి కలిగిందంటే మా గురువుగారే. ఇంక నేనేం మంత్రం చెప్ప, నువ్వు కూడా నీ దృష్టి నా మీద ఉంచు, నా దృష్టి నీ మీద ఉంచుతాను, అప్పుడు నీకు ఉన్నతి కలుగుతుంది, ఉన్నత స్థితిలోకి వెళ్తుంది నీ యొక్క ఇది అని చెప్తారు. ఈ సందర్భంలో అక్కడే ఈ టాపిక్ అంతా హేమత్ పంతు వచ్చినప్పుడు వస్తుంది. ఇదంతా హేమత్ పంతు గురించి వస్తుంది. ఇదంతా కూడా హేమత్ పంతు చెప్తుంటే విని బాబా గారు, అప్పుడు బాబా గారు హేమత్ పంతుకు ఒక మాట చెప్తారు. ఆయన ఇవన్నీ చెప్తా, నా పద్ధతి అత్యాశ్చర్యకంలో ఈ లీల ఒకటి బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకోటి చెప్తారు. ఆయన ఏమని చెప్తారంటే, నిరంతరము ధ్యానం అవసరం, ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది అని చెప్పిన తర్వాత
సర్వగతుడైనటువంటి భగవంతుడి పైన దృష్టి నిలపడమే పరమార్థము అంటారు. సర్వగతుడైన భగవంతుడు అంటే మనం ఇక్కడ ఇంకో రకంగా కొంచెం విపులంగా ఆలోచిస్తే అంతటా వ్యాపించిన దైవము, అందరిలో ఉన్న దైవము, అన్నీ తెలుసుకుంటున్న దైవము, ఆ దైవం పట్ల నీ దృష్టి నిలపడమే పరమార్థము అని. అయితే ఇది మనకి ఎంతవరకు కుదురుతుంది? మనస్సు సర్వగతుడైనటువంటి భగవంతుడి మీద ఎంతసేపటి నిలుస్తుంది? కాసేపు నిలుస్తుంది, మళ్ళీ కాసేపటికి జారిపోతుంది మనసు, మళ్ళీ మామూలే. ఈ సమస్య నుండి బాబా గారు తన భక్తుల్ని కాపాడడం కోసం ఇచ్చిన ట్రీట్మెంటే చూడండి ఎలా ఉంటుందో. ద్వారకామాయిలో బాబా గారు వారి భక్తుల్ని పంపించేటప్పుడు విభూది ఇచ్చి పంపిస్తా చెప్పేటువంటి మాటలు ఏమనంటే, రెబ్బాయ్ నువ్వు ఈ ప్రపంచంలో నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, కానీ నువ్వు చేసే ప్రతి పని, నీ యొక్క ప్రతి ఆలోచన నాకు తెలుస్తుందన్న విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకో అని. ఫినిష్. నెత్తిన సీసీ కెమెరా పెట్టి పంపించినట్టు అన్నమాట. ప్రతి విషయం నాకు తెలుస్తుంది, ఆ విషయం మాత్రం బాగా గుర్తుంచుకో అని చెప్పడం కాదండి, అనుభవం కూడా ఇచ్చేవాడు. ప్రతి ఒక్కరికి అనుభవం ఇచ్చారు. మాస్టర్ గారు అప్పట్లో బాబా గారితో ఉన్నటువంటి మనుషులందరినీ కలిసి, మీకు బాబా గారి దగ్గరలో నచ్చిన విషయం ఏంది, మీకు బాబా గారిలో నచ్చిన విషయం ఏంది ప్రతి ఒక్కరిని అడిగేవారంట. అందరు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే బాబా గారికి దగ్గరికి వచ్చిన ఎవరైనా సరే, మంచివాడు కానీ చెడ్డగావాడు కానీ ఎవరన్నా కానీ, వాడికి మాత్రం ఏదో ఒక అనుభవం ఇచ్చి పంపించేవారంట బాబా గారు. బాబా దగ్గర ఉన్నటువంటి ఆ గొప్పతనం అది. అట్లాగా ప్రతి ఒక్కరికి అనుభవం ఇస్తుండేవాడు. అయితే ఈ అనుభవాలను మనం గమనిస్తే అండి, ఎక్కువ ఈ లీలామృతంలో ఎక్కువగా ఈ అనుభవాలు ఎలా ఉంటాయంటే, ప్రధానంగా మన బుద్ధిలో మార్పు తీసుకురావడం కోసం ఉంటాయి ఎక్కువగా గమనిస్తే మీరు, లేదా పరిశుద్ధంగా దైవం వైపు నడవడానికిగా ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి మెసేజెస్ అనుకోండి, ఆయన తపన, బాబా గారి తపన, మనలో మన బుద్ధిలో మార్పు రావడమే ఆయన తపన అంతా కూడా, అది కనబడుతుంది. మీరు లీలామృతం గమనించండి, కొన్ని చెప్తాను, 2-3 చెప్తాను. బాబా గారి దర్బార్లో అందరికీ అంటే పిల్లులు, కుక్కలు, అందరూ అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈవెన్ కుష్టి వ్యాధి వాళ్ళు కూడా వస్తుండేవాళ్ళు. ఒక ఆవిడ ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని చూసి దూరం నుంచి అసహించుకుంటుంది, మనసులో అసహించుకుంటుంది. అసలు బాబా గారి ట్రీట్మెంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడు, నేరుగా పోయి ఆ కుష్టి వ్యాధిని పిలిపించి ఆయన సంచి తీసి, ఆయన సంచిలోంచి ఒక పాలకావానో ఏదో మిఠాయి తీసి నేరుగా ఈమెకి పిలిచి ఈమె చేతులు పెట్టి ఇద్దినంటాడు ఆయన. అప్పుడు ఆమె చెప్తుంది, ఏం చెప్తుందంటే, బాబా గారు నాకు సోదర భావాన్ని నేర్పిస్తున్నారు, వినమ్రతను ఆయన బాబా కోసం నైవేద్యం తయారు చేస్తున్నప్పుడు, అన్నం వండుతున్నప్పుడు ఒక భిక్షగాడు వస్తాడు, ఆయన తిట్టి తరిమేస్తాడు. ఆయన తర్వాత ఆయన నీట్గా చేసుకుని మళ్ళీ బాబా గారి దగ్గరికి వెళ్తాడు. బాబా గారి ఆంతనే చెడామడేస్తాడు. అక్కడ హరిజనుణ్ణి, ఆ రూపంలో ఉన్నటువంటి నన్ను తిట్టి, ఇప్పుడు మళ్ళీ నాకు దగ్గరికి నైవేద్యం తీసుకొస్తావా, నాకు వద్దు పో అని చెప్పి తిరస్కరిస్తారు. ఇంకొకటి లీల, ఎంత సత్వగుణం వాళ్ళైనా, ఎంతగా పాఠాలు నేర్చుకున్న వాళ్ళైనా సరే, ఎక్కడో ఒక చాట రాంగ్ స్టెప్ పడుతున్నదానికి ఇది ఒక ఉదాహరణ. మహల్సాపతిది. మహల్సాపతి వెళ్తూ ఉంటే, ఆయన గుడికి వస్తూ ఉంటే, బాబా దగ్గరికి వస్తూ ఉంటే ఒక కుక్క ఎంట పడుతుంటుంది, తోక ఆడించుకుంటే ఎంట పడుతుంటుంది. ఈయన కాసేపటికి చీ పో చా అంటుంటాడు. అయినా కానీ అది వస్తూ ఉంటుంది. ఎంతసేపు చూస్తాడు అని చెప్పేసి రాయి తీసుకుని ఇసిరేస్తాడు, అంతే కొడతాడు, దాన్ని వెళ్ళిపోతుంది అది. అప్పుడు ఏమండు బాబా గారు, ఎప్పుడో ఆ సంఘటన జరిగిన ఎప్పుడో రాత్రికి బాబా గారు ఇటు పడుకొని ఉంటారు మసీదులో, ఈయన కాళ్ళు పడుతూ ఉంటాడు. అప్పుడు బాబా మెల్లిగా చెప్తారు, ఏమని, అరే భగత్, ఈ ఊరిలో నా వంటి ఒక జబ్బుకొక్క ఒకటి ఉందిరా, దాన్ని ప్రతి ఎదవ కొట్టేవాడే అని.
ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ అది. ఈ విధంగా బుద్ధిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే మనం ఇంకోటి చూసుకోవాలి, ఇక్కడ ఇంకో క్లారిటీ రావాలా. మన బుద్ధిలో మార్పు వస్తే ఎక్కువ ఎవరికి ప్రయోజనం? మనకా, ఇతరులకా, లేకపోతే బాబాకా? ఇది కూడా క్లారిటీ రావాలా. 2 విషయాలు చెప్తే మీరు బాగా అర్థమయ్యి బాబా గారిని బాగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు మన భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందంటే మనం చేసే పనులను బట్టి ఉంటుంది. మనం చేసే పనులు ఎలా ఉంటాయి? మన యొక్క ఆలోచనలు, భావాలను బట్టి ఉంటాయి. మన ఆలోచనలు, మన భావాలు మంచిగా ఉన్నాయి అనుకోండి, మనం చేసే పనులు బాగానే ఉంటాయి. మనం చేసే పనులు బాగానే ఉన్నాయి అనుకోండి, మన భవిష్యత్తు కూడా అంటే ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక తిరకాసి ఉందండి. ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు ఒక రకంగా ఉంటాయి, మన ఆలోచనలు ఇంకొక రకంగా ఉంటాయి. అప్పుడు రిజల్ట్ దేన్ని బట్టి ఉంటుంది? మన యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది, పని చేసే పనులు బట్టి కాదు. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మీకు ఉదాహరణ చెప్పాలంటాను. పిల్లవాడు ఎగ్జామ్స్ టైనా పుస్తకం పట్టుకుని అంతనే కూర్చుంటాడు, పైకి మాత్రం చదువుతూనే ఉంటాడు, లోన మాత్రం వాడి సినిమా యాక్టర్ల గురించి ఆలోచిస్తున్నాడు, లేకపోతే వేరే విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. రోజు ఇదే తంతు జరుగుతుంది. అప్పుడు వాడు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? పుస్తకం పట్టుకుంటే పాస్ అవుతాడా? పాస్ కాడు. వాడి యొక్క ఆలోచన ఎక్కడుందో కూడా వాడు ఫెయిల్ అవుతాడు. ఇది మన యొక్క ఆలోచన బట్టి రిజల్ట్ ఉంటుంది, పనులను బట్టి కాదు. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా, లీలామృతంలో వస్తుంది. బాబా గారు పడుకొని ఉంటే నానా చందోద్కర్ సేవ చేస్తూ ఉంటాడు, పాదాలు నొక్కుతూ ఉంటాడు. ఇంతలోనే 2 స్త్రీలు వస్తారు. రాగానే మనవాడి మనసు వెంటనే చలిస్తుంది. చలించంగానే బాబాగారు వాక్ కట్టించుకుంటారు, ఫాట్ మన వడ్డిస్తారు. ఆయన సేవ చేసుకున్నందుకు ఒప్పుకున్నాడా, బెస్ట్ అన్నాడా, లేకపోతే వేసాడు? ఆయన ఆలోచన బాగలేదు కాబట్టి అక్కడ ఇచ్చాడు. సో ఇలాగే మన యొక్క అంతర్గత భావాలను బట్టి పాపపుణ్యాలు కూడా ఉంటాయి. పాపపుణ్యాలని కూడా మన యొక్క అంతర్గత భావాలను బట్టి, మనం చేసే పనులు కూడా మంచిగా ఉండొచ్చు పైకి, కానీ లోన మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, అది ప్రధానం. అలాగే అందుకే మాస్టర్ గారు లీలామృతంలో రాస్తారు దీని గురించి. అసుర భావాలను తొలగించుకొని సాత్విక భావాలను అలవరుచుకోవటము ఆధ్యాత్మికతలో ఎంతో అవసరము అంటారు. ఇదే లాజిక్. ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను మీకు. ప్రవచనాల్లో మీరు మాస్టర్ గారు రాశారు, మీరు ఎప్పుడైనా చదవండి, 1-2 సార్లు చదవండి. అది ఆధ్యాత్మికత లక్ష్యము అవగాహన, కాన్సెప్ట్ పేరు లక్ష్యము అవగాహన, పేజ్ నెంబర్ 114. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అది మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్ కొన్ని విషయాలు చెప్తాను, అంటే దీనికి రిలేటెడ్గా ఉంది కాబట్టి. ఏంటంటే అది మన యొక్క ఆధ్యాత్మిక పద్ధతులన్నీ కూడా, ఏదైనా సరే ఈ జపం కానీ, యజ్ఞాలు కానీ, ప్రార్థనలు కానీ, పూజలు కానీ, ఈ ఆధ్యాత్మికత అన్నిటికి కూడా దాని యొక్క లక్ష్యం అందరూ ఏమనుకుంటారంటే మన కోరికలు తీరటం అనుకుంటారు, మనం అనుకున్నది జరగాలి అనుకుంటారు. ఇందాక కూడా దాని గురించి చెప్పారు శ్రీనివాస్ గారు. అందరూ అట్లా అనుకుంటారు. దాని యొక్క ఆధ్యాత్మికత లక్ష్యము మన కోరికలు తీరటం అని ఆశించి చేస్తుంటారు. ఆశపడటం తప్పు కాదు, కానీ మనం అనుకున్నది ప్రతిసారి జరుగుతుందా? జరగదు. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. జరిగినప్పుడేమో దేవుడు ఉన్నాడురా, బాబా ఉన్నాడురా, నా మాట విన్నాడురా అనిపిస్తుంది. జరగలేదనుకో, బాబా లేడు, దేవుడు లేడు, అంతా ఉత్తదే, మోసం, దగ అని అంటారు. కానీ ఇంకా అట్లా ఉండటం వల్ల ఏముందండి, జరిగినప్పుడేమో విశ్వాసం ఉంటుంది, జరగనప్పుడు విశ్వాసం ఉండదు. విశ్వాసంలో తేడా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విశ్వాసంలో తేడా వస్తుంది. మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్తారు దానికి. ఏంటంటే ఫస్ట్ ఒకరి దగ్గరికి డబ్బు సహాయం అడిగారు, ఒకరి దగ్గరికి వెళ్ళి, వాడు వెంటనే డబ్బు ఇచ్చాడు. అరే అడగగానే అరే పాపం అవసరం వచ్చింది, ఇచ్చాడు, బాగానే ఉంది. సెకండ్ టైం కూడా వీడికి అవసరం వచ్చింది,
మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాడు, అరే నాకు మళ్ళీ డబ్బులు అవసరం పడ్డాయని. వాడేమనుకుంటాడు, ఈడేంద్ర బాబు నాయంట పడుతున్నాడు ప్రతిసారి అని చెప్పేసి ఈసారి ఇవ్వడు, అక్కడ డల్లిపోతాడు. మూడవసారి మళ్ళీ అవసరం వచ్చింది, మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళాలా. ఇప్పుడు ఎలా వెళ్తాడు వాడి దగ్గరికి? మొదటిసారి ఇచ్చాడని విశ్వాసంతో వెళ్తాడా? రెండోసారి ఇవ్వలేదని వెళ్ళకుండా కూర్చుంటాడా? ఎలా వెళ్తాడు? అలా ఉంటుంది పరిస్థితి. విశ్వాసంలో మార్పు వస్తుంది. మూడోసారి కూడా ఇచ్చాడనుకోండి, దైవానుగ్రహం అంటాడు. ఇవ్వలేదనుకోండి, కర్మ తీరలేదు, కర్మ తీరలేదు, అదే డైలాగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అక్కడ అంటారు, ఒరే కాన్సెప్ట్ అయినా కర్మ తీరలేదు అంటారు. ఇప్పుడు మాస్టర్ గారు ఏమంటారంటే, మన జీవితం మీద దేని ప్రభావం ఎక్కువ ఉంటుంది? దైవ ప్రభావం ఎక్కువ ఉంటుందా, కర్మ ప్రభావం ఎక్కువ ఉంటుందా? మాస్టర్ గారు ఏమంటారంటే, కర్మ ప్రభావమే ఎక్కువ ఉంటుంది, కర్మ ప్రభావమే ఎక్కువ ఉంటుంది. మరి కర్మ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఈ పూజలు, ఈ ప్రార్థనలు ఇవన్నీ ఎందుకండి మళ్ళీ అని మనకు అనిపిస్తుంది. దానికి మాస్టర్ గారు చెప్తారు, దేవుడు కూడా కొన్ని చాట్ల ఏమని చెప్తారంటే, అన్ని ఇచ్చేది నేనే అంటాడు, అన్ని దేవతల రూపంలో అనుగ్రహించేదే నేను అంటాడు, మళ్ళీ కర్మ తీరాల్సిందే అంటారు. ఈ రెండు విషయాలు ఆయన చెప్తాడు. దానికి మాస్టర్ గారు రెండు అన్వయించుకొని పోవాలా అంటారు. దానికి మాస్టర్ గారు ఏమంటారంటే, ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే, ఒక కర్మ అనుభవించే లోపలే ఇంకో కర్మను మూట కట్టుకుంటాడంట. వెంటనే ఈ లోపలే ఈ రాగద్వేషాలతోటి మళ్ళీ ఇంకొక కర్మ కట్టుకుంటాడు. దీనివల్ల ఎలా ఉంటుందంటే, చెరుకు రసం తీసేటప్పుడు ఎలా ఉంటుంది? చెరుకు ఇలా తీసి మళ్ళీ ఇటు పెట్టి ఇలా బిండుతూ ఉంటాడు, మళ్ళీ ఇటు పెట్టి మళ్ళీ ఇటు బిండుతూ ఉంటాడు. అలా అయిపోయింది మన పరిస్థితి. ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా ఏందంటే, మళ్ళీ కొత్త కర్మలు చుట్టుకోకుండా ఉండటం కోసం ఇవి. అలాగే పాత కర్మలు అనుభవించేటప్పుడు ఓర్పుగా ఉండటం కోసం, అలాగా రాగద్వేషాలు తొలగించుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అసలు దుఃఖం లేని స్థితి వస్తుంది అంటారు. ఆ దుఃఖం లేని స్థితి కోసమే ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా. అందుకే బాబా గారు ఎవరిని తిట్టినా నన్ను తిట్టినట్టే, ఎవరిని కొట్టినా నన్ను కొట్టినట్టే, ఎవరికి అన్నం పెట్టినా నాకు పెట్టినట్టే అని చెప్తారు. మాస్టర్ గారికి ఒక శిష్యుడు, ఆయన ఉండి ఆయనకంట సాయి 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 సాయిని లోన అలాగే స్మరణ జరిగిపోతూ ఉందంట. అది వచ్చి మాస్టర్ గారికి చెప్తాడంట, మాస్టర్ గారు అండి నాకు ఇలా ఇది కుదిరిందండి, నా పర్మిషన్ లేకుండా నాకు లోన సాయి సాయి సాయిని వచ్చేస్తుందండి అండి. మాస్టర్ గారు ఉండి, అప్పుడు టేప్ రికార్డ్కి నీకు తేడా ఏముంది అన్నాడంట. టేప్ రికార్డ్ కూడా అంతే కదా, పెట్టినప్పుడు సాయి సాయి అంటా ఉంటుంది, అప్పుడు నీకు దానికి తేడా ఏముంది అన్నారంట. అదేం సార్ అట్ట అంటారంట. అట్లా కాదోయ్, అందరిలో అన్నిటిలో సాయిని చూడటం నేర్చుకోవాలా, సాయిని చూడటం నేర్చుకోవాలా. అందరిలో దైవాన్ని చూస్తుంటే మనలో ఉన్న దైవం మేలుకుంటాడు. ఇందులో ఉన్న రహస్యం అది. అందరిలో దైవాన్ని చూస్తుంటే మనలో దైవం మేలుకుంటాడు. మీకు ఉదాహరణ బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మన చేతితోటి అందరికీ గోరింటాకిస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నా చేయి కూడా బండిపోతుంది. ఇందులో లాజిక్ అది. అలాగే ఇక మన కర్మల విషయం అంటారా, బాబా గారు అట్లాగేం వదిలిపెట్టరు. లీలామృతంలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మీకు అన్ని చెప్పడం కుదరదు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఒక మనిషి అంట చనిపోయి బాబా దగ్గరికి వెళ్ళాడంట. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా గారు అతనికి చూపించారంట, అతని ఆత్మకి, అరే ఇదిగోరా 4 పాదాల గుర్తులు ఉన్నాయంట ఇలాగా మొత్తం. ఏం బాబా ఇవన్నీ అంటే, అవి 2 పాదాలు నీవి, 2 పాదాలు నాయిరా అన్నాడంట. కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత ఒక మధ్యలోకి వచ్చేసరికి 2 పాదాలే ఉన్నాయంట. కొంచెం లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం 2 పాదాల గుర్తులే ఉన్నాయంట. దానికి ఆయన, ఏం బాబా ఈ 2 పాదాలే ఉన్నాయండి అన్నాడంట. అది నీ కష్టకాలం రా అన్నాడంట. నీ కష్టకాలం అన్నాడంట. అనేసరికి బాబా
భలే ఉందే, సుఖాలు ఉన్నప్పుడేమో నాకు బాగా తోడుకొచ్చావు, కష్టాలు రాగానే నన్ను కట్ చేసి వెళ్ళిపోయావు, మళ్ళీ సుఖాలను మళ్ళీ వచ్చావు, ఏం బాబా ఇది, ఎంత అన్యాయం బాబా అనగానే, ఒరే పిచ్చోడా, అవి నీ పాదాలు కావు, నా పాదాల గుర్తులవి, నా పాదాల గుర్తు. నీ కర్మ ఎక్కువై భరించలేక పడిపోయి ఉంటే నిన్ను నేను ఎత్తుకొని కొంత దూరం నేను నడిచాను రా అని. మీరు ఇతరుల బాబా లీలామృతంలో చూడొచ్చు, ఇతరుల కర్మలు కూడా తన నెత్తిని వేసుకుని భరించినటువంటి సంఘటనలు. అది నాకు ఇంకా చెప్పాలన్నా కానీ సమయాన్ని దృష్టి చెప్పుకోవాలి కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. అమ్మా, ఇది మా హరిగారు చాలాసార్లు అంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కత్తి మీద సామని. నిజంగానే టైంని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాలాన్ని మనం గౌరవించాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత లీలామృతం చదువుతున్నా, గురుచ చదువుతున్నా, అందులో ఉండేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంటాయి. అదే మాస్టర్ గారు రాసినటువంటి ఆయన అది శ్లాష అనండి, ఇంకోటనండి, అందులో ఇందాక చెప్పినట్టుగా ఈ కాన్సెప్ట్ అందరికీ కూడా బేస్ లైను ఒకటే లైను. మాస్టర్ గారు లీలామృతంలో రాస్తారు ఏమని, మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకి తెలుస్తుంది, మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకి తెలుస్తుంది, అలా మనలో తెలుసుకునేది సాయే కదా. ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఇంక మన కర్మలు ఇవన్నీ ఏం పట్టించుకోవాలి, మనం చేసేదంతా ఆయనే కదా, లోపలే ఉండి ఆ చేసేదంతా తెలుసుకునేది ఆయనే. కాబట్టి చక్కగా మనకి ఈ కాన్సెప్ట్ని చెప్పినటువంటి అమీన్ గారికి, రెడ్డి గారు మనకి ఇక్కడ చీరాల్లో ఈ సమ్మేళనానికి చాలా సహాయ సహకారాలు అందించారు. వారు రెడ్డి గారు ఎక్కడున్నాడు, వేది దగ్గర రావాలి. అలాగే మొట్టమొదటి పాయింటే చెప్పారు అమీన్ గారు, ఏమని, మనసే ప్రధానం లోపల నుంచి అని కదా. చాలా చక్కగా మనకి అందరికి కూడా, మనం ఎంత బయట ఎంత ప్రయాణాలు చేసినా చివరికి మనం ప్రయాణం చేసింది లోపలికే. అందుకే అంటారు రమణ మహర్షి, నువ్వు కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా తిరిగి చేరాల్సింది నీలోని నీ దగ్గరికే. అందుకని ఎప్పుడు కూడా మనం సాధ్యం వరకు మన అందరితోనూ మాట్లాడతాం, అన్ని పనులు చేస్తాం, ఒకటి మాత్రం చెయ్యం, ఏంటి, మనతో మనం మాట్లాడుకోవటం. ప్రతిరోజు ఒక నిమిషం అన్నా మనతో మన మనసుతో మనం మాట్లాడుకోవాలి. రెడ్డి గారు చీరాల స్వామి సేవకులు రెడ్డి గారు. నెక్స్ట్ ఎవరున్నారు, సుబ్బారావు గారు రండి. అమీన్ గారికి మన విద్యానగర్లో పూజారిగా సేవ చేసుకున్నారు, ఒంగోలు మందిరంలో మాస్టర్ గారి సేవ చేసుకున్నారు, మాస్టర్ గారి దగ్గర లైవ్లో కూడా సేవ చేసుకున్నారు. కూడా వికసిత పరిమళ చందనం సాయినాథ్ మహారాజ్ కి, భరద్వాజ్ మహారాజ్ కి. జన్ముడుగా జన్మించి తత్వబోధన. అమ్మా, దయచేసి ఒక చిన్న విన్నపం. కొంతమంది మరి రాత్రి సరిగ్గా నిద్ర లేకో లేకపోతే జర్నీ వల్ల నిద్రపోతున్నారు. దయచేసి అది సభా మర్యాద కాదు. ఒకరు నిద్రపోతే పక్కన వాళ్ళు కూడా ఎలా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అది వక్తలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఏమన్నా పొరపాటుగా ఎక్కువ ఏమన్నా నా మాట ఏమైనా జోలపాటలాగా ఉందో అని వాళ్ళు ఫీల్ అవుతారు. దయచేసి నిద్రపోకండి. అలాగే కెమెరాకి అడ్డంగా నడవకండి. లైవ్లో